అన్నలరా అక్కలరా కామ్రేడ్స్, ఆపరేషన్ కగార్ అంటేనే అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధం అనేది ఛత్తీస్గఢ్లో ఆదివాసీ ప్రాంతాల్లో బస్తర్లో ఆదివాసీల మీద లేదా వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ మీద చేస్తున్నటువంటి యుద్ధం కాదు. ఇది భారత ప్రజల మీద సాగిస్తున్నటువంటి దాడి. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనా కాలంలో హిందూ మహాసభ పేరుతో వీర సావర్కర్గా చెప్పుకునేటువంటి సావర్కర్ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఆ రోజు స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి ప్రజల పోరాటాలని స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించినటువంటి శక్తులు ఇవాళ 100 ఏళ్ల తరువాత మళ్ళీ 100 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్ళీ ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నారు. అందుకని వీళ్ళ మూలాల్లోనే ప్రజల మీద దాడి, స్వాతంత్రానికి వ్యతిరేకం, ప్రజాస్వామిక వ్యతిరేకం అనేటువంటి స్వభావాలు ఉన్నాయి. ఈ సంవత్సరానికి వాళ్ళకు 100 ఏళ్ళు నిండుతున్నాయి. అందుకే అమిత్ షా ఉట్టిగా చెప్పలేదు వచ్చే మార్చి కల్లా మేము ఈ అంతిమ యుద్ధాన్ని ముగించేసి నక్సలైట్లు లేకుండా చేస్తామని ఉట్టిగా చెప్పలేదు. వాళ్ళు 100 ఏళ్ళు నిండే నాటికి ఈ దేశాన్ని కబ్జా చేసి పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మనకేమనిపిస్తుందంటే ఆదివాసీ ప్రాంతాల్లో కొండలున్నాయి, అక్కడ ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళకు మద్దతుగా మావోయిస్టు పార్టీ ఆయుధాలతో ప్రతిఘటిస్తున్నది కనుక ఇది భారత రాజ్యాంగానికి ప్రతిఘటన, ఆయుధాలతో ప్రతిఘటన అనేది వ్యతిరేకం కనుక హింస చేస్తున్నారు కనుక మావోయిస్టులు అక్కడ ఈ యుద్ధం ప్రకటించారని ఎవరైనా భ్రమపడితే ఆ మేధావులు, ప్రజాస్వామికవాదులు వాళ్ళ ఆలోచనలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బయట ప్రాంతాల్లో కూడా గత 11 ఏళ్లుగా బీజేపీ యుద్ధం చేస్తూనే ఉంది మనతో. అది కార్మికుల మీద లేబర్ కోడ్ల రూపంలో చేసింది, పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని పూర్తిగా మూసేసే రూపంలో చేసింది, రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసిన రూపంలో చేసింది. ఇవాళ కార్మికులకి హక్కులే లేకుండా పారిశ్రామిక ప్రాంతాలని, సెస్సుల్ని విస్తరించుకుంటూ పోతున్నటువంటి రూపంలో చేసింది. ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి విద్యారంగం మీద జాతీయ విద్యా విధానం పేరుతో దాడి చేసింది, చరిత్రను వక్రీకరించింది, సిలబస్ను మార్చింది, తమకు ఇష్టం వచ్చినట్టుగా యూనివర్సిటీల్లో జోక్యం చేసుకొని, యూజీసీ నియమాల్లో జోక్యం చేసుకొని తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్లుగా, ప్రొఫెసర్లుగా నియమించుకునేటువంటి రూపంలో దాడి చేసింది. ఇవాళ వ్యవసాయ రంగం మీద దాడి చేస్తుంది, తప్పుడు పద్ధతుల్లో కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నది, అంతేకాకుండా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకుండా ఆగుతున్నది. వ్యవసాయ మార్కెట్లు అనేవి రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి అంశాలను తెలిసినా ఇవాళ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్ని ఒకటి తయారు చేసి రాష్ట్రాల మీదకి వదిలింది. అంటే దాని అర్థం మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అంతా ప్రైవేట్ కార్పొరేట్ల చేతుల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రతిపాదనలు ఆ పత్రం నిండా ఉన్నాయి. ఇవాళ అటవీ హక్కుల చట్టం 2006ని ఏ రాష్ట్ర అడవిలోనూ అమలు చేయటం లేదు. గిరిజనులకి, ఆదివాసీలకు ఉండాల్సినటువంటి భూమి హక్కుల గుర్తింపు జరగడం లేదు. ఇవాళ పీసా చట్టం అమలు కావడం లేదు, గ్రామ సభలకి అత్యున్నత అధికారం అనేటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాచలం ఏరియాల్లో ఇవాళ బయట కంపెనీలు, కావేరీ కావచ్చు, సింజెంటా కావచ్చు, ఆదివాసీల దగ్గరికి వెళ్ళి మొక్కజొన్న విత్తనాలని చాలా పెద్ద ఎత్తున పురుగు మందులు వినియోగించి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. పైగా వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే మేము భూములు కొనుక్కున్నాం, మేము భూముల్లో ఉత్పత్తి చేసుకుంటున్నాం, వ్యవసాయ కూలీలుగా ఆదివాసీలు పనిచేస్తున్నారని కంపెనీలు చెప్తున్నాయి. ఇదంతా కూడా వ్యవసాయ రంగం మీద, విద్యారంగం మీద, కార్మిక రంగం మీద, మధ్యతరగతి మీద ఇవాళ ధరలు పెరిగినాయి. మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోయిన కాలంలో ఇవాళ మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఇదంతా కూడా ప్రజల మీద చేస్తున్న యుద్ధమే. ఈ యుద్ధాన్ని ప్రతిఘటించేటువంటి శక్తి ఇవాళ పార్టీలకి కానీ, ప్రజా సంఘాలకు కానీ లేదు. ఈ యుద్ధాన్ని ప్రతిఘటించేటువంటి శక్తి ప్రజల్లో లేదు. కానీ ప్రతిఘటన మధ్య భారతంలో ఉంది, ప్రతిఘటన ఆదివాసీల్లో ఉంది, ప్రతిఘటన మావోయిస్ట్ పార్టీ చేస్తున్నది కనుక దాన్ని నిర్మూలించాలనేటువంటి లక్ష్యం ఇవాళ తక్షణ లక్ష్యంగా దాన్ని పెట్టుకున్నది. కానీ తర్వాత వచ్చేటువంటి మైదాన ప్రాంత యుద్ధంలో మనల్ని అందరినీ నిర్మూలించడానికే బీజేపీ వస్తుంది.
నువ్వు ప్రతిఘటన ఎక్కడ సాగిస్తావో అక్కడ హింస జరిగింది. హింస మొదలుపెట్టిందే ఇవాళ పాలక వర్గాలు. మొదటి నుంచి ఇప్పటిదాకా ఆయుధ ధారణ చేస్తున్నది ఎవరు? ఆయుధాలతో ప్రజల్ని హింసించింది ఎవరు? ఎన్కౌంటర్లు సాగించింది ఎవరు? నాయకుల్ని హత్య చేసింది ఎవరు? కార్యకర్తల్ని ప్రజల్ని చంపింది ఎవరు? విషం పెట్టి చంపింది ఎవరు? గుడిసెలు తగలబెట్టి చంపింది ఎవరు? అన్నంలో విషం కలిపి చంపింది ఎవరు? ఇవన్నీ మనం చూస్తూ వచ్చిన చరిత్ర తెలంగాణలో కూడా. తెలంగాణకు భిన్నమైనటువంటి పరిపాలన. ఛత్తీస్గఢ్లో ఏదో నక్సలైట్లు హింసకు పాల్పడితే వారి ఆయుధాలు అక్కడ పట్టుకొని కూర్చుంటే మాత్రమే ఈ యుద్ధం జరుగుతున్నదని ఎవరైనా భ్రమిస్తే అందుకే దాన్ని వదులుకోవాలి. మైదాన ప్రాంతాల్లో ప్రజాస్వామ్యమే లేదు కదా, ఇవాళ ప్రజలకి గొంతే లేదు కదా. బళ్ళారి ప్రాంతంలో 1,00,000 కోట్ల ఐరన్ ఓర్ను తవ్వుకుపోతే గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు మనం ఏం చేయగలిగా? ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క మట్టి బెళ్ళ కూడా వాడు తీయలేకపోవడానికి కారణం ఏమిటి? అక్కడ ఆదివాసీల ప్రతిఘటన మాత్రమే. అందుకనే వాడు ఆ ప్రతిఘటనను సహించలేకపోతున్నాడు. అందుకనే వాడు ఆ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాడు. ప్రతిఘటన లేకపోతే వనరులన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ భూమి అయినా కావచ్చు, అక్కడ కొండలైనా కావచ్చు, ఏదైనా కార్పొరేట్ల చేతుల్లోకి అప్పచెప్పడమే బీజేపీ పాలనా విధానం కనుక ఈ యుద్ధం సాగుతున్నది. అందుకనే బయట ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆదివాసీల మీద యుద్ధాన్ని ఏదో సంఘీభావంగా కంటి తుడుపుగా మాత్రమే ఖండిస్తే సరిపోదు, ఆ ప్రతిఘటనలో భాగం కావాలి. బయట ప్రాంతాలలో కూడా బీజేపీ విధానాలని లేదా కాంగ్రెస్ ఇంకొక రూపంలో చేస్తున్న విధానాలని ప్రతిఘటించేటువంటి వైపు పోరాటాలని నిర్మిస్తే మాత్రమే ప్రతిఘటన విస్తారం అవుతుంది. ప్రతిఘటన దేశమంతా పాకితే మాత్రమే ఆదివాసీల మీద దాడి జరుగుతుంది. ఇది మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.